సినీగోర్.com వ్యూయర్స్కి న్యూ ఇయర్ విషెస్. స్టైల్ మెహర్ రమేష్ అంటే స్టైలిష్ ఫిల్మ్ అంటే నేను దీనికంటే ముందు ఒక 2 ఫిల్మ్స్ చేశాను కన్నడలో. ఆంధ్రావాలా దాన్ని వీరకన్నడిగా అక్కడ దాని పేరు, అండ్ ఒక్కడు దాని పేరు అజయ్. బట్ ఆ ఫస్ట్ 2 ఫిల్మ్స్లోనూ మార్క్ అనిపించడం కంటే రీమేక్స్. బట్ స్టిల్ ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్. వెన్ ఇట్ కమ్స్ టు కంత్రీ, ఎన్టీఆర్ అంటే ఒక మాస్ హీరో, ఒక యాక్షన్ హీరో, అండ్ సుమోలు ఎగురుతాయి, తొడగొడతాడు అని ఒక ఓన్లీ అదొకటే చేయగలడన్న రాంగనోషన్లో ఉంటారు అని తెలుసు. సో దత్ గారు నన్ను సినిమా చేద్దాం ఎన్టీఆర్తో అంటే ఇది అన్లైక్ ఎన్టీఆర్ ఫిల్మ్. ఇందులో సుమోలు ఎగరటాలు ఇలాంటివన్నీ తక్కువ ఉంటాయండి. మోర్ ఆఫ్ ఎన్టీఆర్లో ఒక స్టైల్ని ప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నాను, యూత్కి నచ్చేలాగా చేద్దాం అనుకుంటున్నాను. మాస్ క్యారెక్టర్ కాదు, లవర్ బాయ్లా ఉండొచ్చు అని. సో రైట్ ఫ్రమ్ హిజ్ స్టైలింగ్, లైక్ హిజ్ హెయిర్ స్టైల్ దగ్గర నుంచి, డ్రెస్సింగ్ దగ్గర నుంచి, సో అట్మోస్ట్ కేర్ తీసుకుని ఒక హన్సిక లాంటి ఒక యూత్ అమ్మాయిని తనకి పేరుగా ఉంచి ఆ సీన్స్ కూడా అలాగే ఉంటాయి వాళ్ళ మధ్యలో. సో టోటల్గా స్టోరీలో తన డిజైనింగే ఆ స్టైల్ ఉండేలాగా కేర్ తీసుకుంటుంది. వెన్ ఇట్ కమ్స్ టు బిల్లా రన్ ఓన్లీ విత్ దిస్ స్టైల్ ఫ్యాక్టర్. దాని యూఎస్పీఏ స్టైల్. సో అలాంటి సినిమా నాకు పర్సనల్గా ఇష్టం. స్టైల్ అనేది పర్సనల్గా ఇష్టం. ఇప్పుడు ఎవరైనా సరే బెటర్గా డ్రెస్ చేసుకునే బయటకు వద్దాం అనుకుంటారు. నేను నా సినిమాని బెటర్గా డ్రెస్ చేసి పంపిస్తాను అంతే. ఫస్ట్ ఇంపార్టెన్స్ ఈజ్ ఫర్ ద స్క్రిప్ట్. కంత్రీ అనేది నా ఓన్ ఫిల్ము, నా స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్. వెన్ ఇట్ కమ్స్ టు బిల్లా 30 years బ్యాక్ స్టోరీ. బట్ తో అమితాబ్ బచ్చన్ డాన్ ఈజ్ ద వన్ ఆఫ్ ది స్టైలిష్ ఫిలిమ్స్ ఆ టైంలో. మనం ఆ సినిమాని నేను 6th 7th టైం ఇక్కడ రీమేక్ చేస్తున్నప్పుడు నేను ఐ టుక్ అట్మోస్ట్ కేర్. అగైన్ ఈ జనరేషన్లో ఒక స్టైలిష్ ఫిల్మ్గా అది నిలబడాలంటే వి టుక్ లాట్ ఆఫ్ కేర్. ప్రభాస్కో పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్ని పెట్టి నెంబర్ ఆఫ్ ఫోటోషూట్స్ చేసి, డ్రెస్ డిజైనింగ్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్. అండ్ ప్రభాస్ అనుష్క అయితే దే వర్క్డ్ అవుట్ ఫర్ 6 months, అది ఫస్ట్ కండిషన్గా పెట్టి. సో ఇట్స్ ఎవ్రీబడీస్ ఎఫర్ట్. ఎండ్ ఆఫ్ ది డే కాస్ట్యూమ్స్, మేకింగ్ ఆఫ్ ద ఫిల్ము, ఈవెన్ ద లెన్సింగ్, బ్లాకింగ్, ఎవ్రీథింగ్, ఈవెన్ ద గ్యాడ్జెట్స్ వాట్ వీ యూజ్డ్, కార్స్ వాట్ వీ యూజ్డ్, ఎవ్రీథింగ్ టుగెదర్ ఇట్ మేక్స్ స్టైలిష్ ఫిల్మ్ అండి బిల్లా. యా, డెఫినెట్గా అండి. నెక్స్ట్ నేను ఎన్టీఆర్తో చేయబోతున్న సినిమా పేరు శక్తి, వైజయంతి మూవీస్లో. దానిలో ఇలియానా హీరోయిన్. అది అరౌండ్ 2010 అక్టోబర్ రిలీజ్ అవుతుంది. సో ఇప్పుడు స్క్రిప్ట్, దాని స్టోరీ వర్క్ కంప్లీట్ అయింది. సో నౌ ఐల్ కమ్ టు అగైన్ ద సీన్స్ అండ్ ఆల్. డెఫినెట్గా స్టైల్ ఫ్యాక్టర్ లేకుండా సినిమా అయితే ఉండదు. బట్ నాట్ ఓన్లీ స్టైల్, ఇట్ గాట్ ఎవ్రీథింగ్. నేను ఈ బిఫోర్ 2 ఫిల్మ్స్లో చేయని ఎలిమెంట్స్ కూడా సినిమాలో ఉంటాయి. బట్ ఐ వోంట్ మిస్ మై స్టైల్. నాకు పురి గారి దగ్గర ఐ వాజ్ వర్కింగ్ విత్ హిమ్ ఇన్ హిజ్ స్క్రిప్ట్ అండ్ డైలాగ్స్ ఫుల్లీ. పోకరి ఐఎమ్ ద అఫీషియల్ రైటర్ అండ్ దేశముద్రు. బట్ నేను అక్కడ సినిమాలు చేసిన తర్వాత కూడా, అక్కడ నేను ఫస్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేశాక కూడా ఐ వర్క్ ఫర్ పోకరి. నా ఫస్ట్ ఫిల్మ్, నా సెకండ్ ఫిల్ము పోకరి సైమల్టేనియస్గా జరిగాయి. నా సెకండ్ ఫిల్మ్ రిలీజ్ అయ్యాక కూడా నేను జగన్ గారితో వర్క్ చేశాను యాజ్ అ రైటర్. సో నాకు తెలుగులో గుర్తింపు రావడానికి రీజను దత్ గారు నాతో సినిమా చేయాలనుకుంటాం, ఎన్టీఆర్ యాక్సెప్ట్ చేయడం. సో ఎవ్రీథింగ్ టేక్స్ టైం. నాకు అంత టైం పట్టింది. నేను కన్నడ ప్రతి అసిస్టెంట్గా వర్క్ చేసేటప్పుడు ఫస్ట్ ఫిల్మ్ డైరెక్షన్ అనేది ఎవరికైనా సరే బాగా వెయిటింగ్లో ఉండే ఇదే ఉంటుంది. బట్ నా విషయానికి వచ్చేపాటికి నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చాలా తక్కువ సినిమాలు వర్క్ చేశాను. 3 ఫిల్మ్స్ చేశాను నేను. స్క్రిప్ట్ లెవెల్లో ఎక్కువ జగన్ గారితో వర్క్ చేశాను. బట్ ఇది జగన్ గారి సైడ్ నుంచి వచ్చిన అవకాశం. ఆయన ఆంధ్ర వల్ల చేస్తున్నప్పుడు అదే సినిమాని తెలుగు నుంచి కన్నడకి పునీత్ రాజ్ కుమార్తో రీమేక్ చేయాల్సి వచ్చింది. అది వాళ్ళకి సబ్జెక్ట్ నచ్చటం. దానికి కేఎస్ రామారావు గారు ప్రొడ్యూసర్. జగన్ గారు ఎట్ ఏ టైం 2 ఫిల్మ్స్ చేయలేరు కాబట్టి ఎవరినైనా సజెస్ట్ చేయమంటే ఆయన నన్ను సజెస్ట్ చేశారు. నాకేమో కన్నడ ఒక్క వర్డ్ కూడా తెలీదు. సో మెహరో రమేషో అనే ఏదో కన్ఫ్యూజింగ్గా ఉంటుంది అనుకుంటాండి అది అంటే, లేదు చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది, నువ్వే డీల్ చేయగలవు అన్నారు.
జగన్ గారు. సో ఆయన ఇన్సిస్టెన్స్తో ఫస్ట్ దాన్ని ఓకే చేయటం జరిగింది. సో దాన్ని అలాగే ఛాలెంజ్గా తీసుకుని ఇట్స్ ఎ బిగ్ స్క్రిప్ట్, సేమ్ డే రిలీజ్ అయ్యే ఆంధ్రావాలా అండ్ వీర కన్నడిగ విత్ ఎ బిగ్ హీరో దేర్. ఇట్స్ ఎ వెరీ గుడ్ కమర్షియల్ హిట్ ఇన్ కర్ణాటక.